అనుమతులు లేకుండా వెలసిన హోర్డింగ్లపై హైడ్రా ఫోకస్ చేసింది. శంషాబాద్ మున్సిపాలిటీలో అడ్డగోలుగా ఏర్పాటు చేసిన 39 హోర్డింగ్లు తొలగించనున్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. శంషాబాద్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వెలసిన హోర్డింగ్లను ఉదయం నుంచే హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. చెరువులు, కుంటలు కూడా కబ్జాకు గురైనట్టు తన దృష్టికి వచ్చిందని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపాలిటీలో ఒక స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ టోటల్గా అనాథరైజ్ ఉన్నటువంటి ఏదైతే యూనిపోల్స్ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఏమి ఉన్నాయో వాటిని తీయటం మొదలెట్టాము. సో ఇది అంటే దీంట్లో రెండు రకాలుగా ఉన్నాయి. కొన్ని ఏదైతే పర్మిషన్ ఎక్స్పైర్ అయ్యి అంటే ల్యాబ్స్ అయ్యి తర్వాత గవర్నమెంట్ పాలసీ దీనికోసం ఎదురు చూసేటువంటి ఒక కేటగిరీ ఉండగా, రెండో కేటగిరీ అసలు టోటల్గా అనాథరైజ్డ్, అంటే అసలు టోటల్గా వాళ్ళు ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా వాళ్ళు మటుకు ఏదో దాన్ని లీజ్కి ఇచ్చో లేకపోతే పబ్లిక్ నుంచి ఎవరైతే వాళ్ళు కస్టమర్స్ ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళు మనీ కలెక్ట్ చేస్తూ గవర్నమెంట్కి అబ్సల్యూట్గా అసలు ఎటువంటి మనీ కట్టకుండా ఉండేటువంటి ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాటిని తీస్తున్నాము. ఇది అన్ని మున్సిపాలిటీస్లోనూ టోటల్గా ఈ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉంటుంది. సో ఇవన్నిట్లో కూడా ఇది చేయటం చేస్తాము. ఈడీ పోల్స్ అండ్ అట్లానే మన ఇది హోర్డింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఈ ఏదైతే కనుక కొంత క్లారిటీ కావాల్సిందో అది కూడా మేము గవర్నమెంట్తో డిస్కస్ చేసి దాని మీద కూడా ఇది పాలసీ గురించి కూడా మాతో డిస్కషన్ చేసిన తర్వాత ఫర్దర్ మా కార్యాచరణ కూడా ఉంటున్నాం. ఇప్పుడు 39 అని అంటున్నారు. అది కూడా ఒకసారి మేము మా వైపు నుంచి కూడా ఒకసారి వెరిఫై చేస్తాము. 39 అని చెప్పడం జరిగింది. ఆ 39 తీస్తాము. ఇది కాకుండా ఇంకేమన్నా హోర్డింగ్స్ కానీ ఇట్లా ఏమన్నా యూనిపోల్స్ ఈ ఏదైతే అసలు అబ్సల్యూట్గా ఏ పర్మిషన్ లేకుండా, అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఒక పర్మిషన్ తీసుకుంటారు 4 పెడతారు అనుకుంటా వితౌట్ ఇది అనేది. ఆ కేటగిరీలో వచ్చే వాటి గురించి మేము అవి చెక్ చేస్తున్నాం ఫస్ట్. ఎంతసి మాకు ఇచ్చిన హైడ్రాకి ఇచ్చినటువంటి మీరు చూస్తే కనుక GOMS 99లో చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఆన్ ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది కూడా ఉంది. సో దాంట్లో భాగంగానే మేము ఇది చేస్తున్నాము. ఇవన్నీ కూడా యాక్చువల్గా ట్యాక్స్ అసలు రూపాయి కూడా కట్టకుండా వాళ్ళు బయట ఎవరు క్లయింట్ వాళ్ళ కస్టమర్స్కి ఇస్తూ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి ఏజెన్సీస్ మీద మేము రిమూవ్ చేయడమే కాదు వాళ్ళ